అనుకూలతను ఆశిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకత ఉంటుంది అనుకుంటున్నారు. రైట్, మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గర సార్ మా మీద అనుకూలత పెరిగిందంటాను నేను. రైట్. చౌదరి గారు ఏదో అడుగుతున్నారు. సాయి గారు ఒక్క నిమిషం, మా వెంకటరెడ్డి గారు ప్రాసెస్ అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి. గతంలో బీజేపీతో నేను నా వ్యక్తిగత బీజేపీతో నేను వెళ్ళటం నా వ్యక్తిగత, కానీ పార్టీ నిర్ణయం మా శిరోధారి. సో నేను దాన్ని కాదనట్లేదు అని ఆయన చెప్పింది, నేను అబద్ధం చెప్పాను. అయితే ఇప్పుడు ఆయన పొటెన్షియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనాన్ని చెప్పారు, సంతోషం, ఆయన నాయకుడు కాబట్టి చెప్పుకోండి. ఏంటి సార్ మన పొటెన్షియాలిటీ? ఆంధ్ర రాష్ట్రం మీద ఆశలను తగ్గట్టు అప్పులు చేయడం పొటెన్షియాలిటీ సార్. అదేదో 153 కంపెనీలు వచ్చాయి నాకు సార్, నాకు తెలియదు సార్. ఒకసారి చెప్తే గ్రాఫిక్స్ లేవో చూస్తాను, ఎందుకంటే నాకు మా తిరుపతిలో ఉండే అమరావతి కూడా పంపించేశారు. సో పొత్తుల కాడికి వచ్చే కొద్దికి మేము ముగ్గురు కలిస్తే మీకు వచ్చిన భార్య ఏంది భయం ఏంది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు మీ సర్వేలోనే, అంటే మీ వైఎస్ఆర్సీపీ సర్వేలోనే మీ నాయకులే వెళ్ళిపోయిన 6 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ 4 వాళ్లే బయటకు వచ్చి చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఆయన కూడా ఒప్పుకోరు ఆ విషయాన్ని. నేను వేరే దాన్ని చూసుకుంటున్నాను. మా సోదరుడు నాకు గౌరవం వెంకటరెడ్డి అబద్ధం, ఆయన కూడా దీపంగా నిలిచాక పెట్టుకోమని నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను ఆయన బాగుండాలి కోరుకుంటున్నాను. నేను ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, బయట నుంచి మా మీద దాడి చేస్తారు సార్. పేపర్ విషయం చెప్పండి చౌదరి గారు. వాళ్ళు ఓడిపోయే అతనానని జగన్ భయపడుతున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క మాట అని భయపడుతున్నాడు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ ఎందుకు వదులుకుంటాడండి? సిట్టింగ్ ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతేనే కదా మీ దగ్గరకు వచ్చింది. చాలా 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 క్రిటికల్ పాయింట్ ఎత్తారు, చాలా మంచి పాయింట్ ఎత్తారు సార్. మీరైనా నేనైనా సంపద సృష్టి, సంపద పొలిటికల్ పాయింట్ దగ్గర నేను ఒకే పాయింట్ అంటాను సార్. మీకు సౌకర్యంగా సంపద కలిగిన ఇంట్లో ఉండేటప్పుడు మీరు ఎందుకు బయటపోతారు? అంటే అన్ని సక్రంగా అన్ని బాగా టికెట్ ఇవ్వక బయటకు వచ్చారండి. వాళ్ళు టికెట్ ఇస్తారు, అలా చివరిదాకా కూడా ఇవ్వండి అని బతిలాడారు, ఇవ్వనన్నారు. ఇప్పుడు పేమిరెడ్డి ఉన్నారనుకోండి, ఆయనకి వాళ్ళ ఆవిడికి టికెట్ అడిగాడు, ఇవ్వలేదు. అట్లాగే మా గుంటకి చివరిదాకా ఈవెన్ ఇప్పటికి కూడా కొట్టుకుంటున్నాడు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు అంతే, టికెట్ తను గుంటూరు ఇస్తాన్నారు, నరసరావుపేట కావాలన్నాడు. అయ్యే కదా జరిగింది. సాయి గారు మీ అనుభవం ముందు నాకు చిన్నదే నా అనుభవం, కానీ 170 సీట్లు ఇంకా వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు కదా సార్. మీ మాటగా చెప్తుంది, అభ్యర్థులు లేరు కదా. ఇప్పుడు వాళ్ళ ప్లీజ్ నాకు చెప్పండి, మీరు కౌంటర్ చేయండి కాదంటే. 170కి 170 సీట్లు గెలుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ప్రకటించిన 8 కిస్టులు వచ్చి బయటకు 8 కిస్టులు ప్రకటించినా కూడా వారు కూడా తాత్కాలికమే, వారు ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు మాత్రమే. మళ్ళీ మేము లిస్టు ప్రకటిస్తామని చెప్పి సుబ్బారెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 99